ఫ్రెండ్స్, ఈరోజు అది తలకాయ కూర వండుతున్నాను ఫ్రెండ్. తలకాయ కూర కావాల్సిన ప్రాసెస్: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటకాయలు. తర్వాత దీనికి సరిపడగా ఉప్పు, పసుపు, కారం. ఇది గరం మసాలా నేనే రెడీ చేశాను ఫ్రెండ్స్. నేనైతే రెడీమేడ్ వాడను, నేనే సొంతంగా ప్రిపేర్ చేస్తాను. ఇందులో ఏమొచ్చినాయంటే జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయలు వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఇది తలకాయ చూసారు కదా. సో దీనికి కావాల్సినవి ఏంటో చూపించాను, మీకు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, కుక్కర్లో వండుకుంటే బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది కుక్కర్లో అయితే. ఇది కుక్కర్లో అయితే ట్రై చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆయిల్ వేసాను. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇది బాగా ఎర్రగొచ్చిన దాకా వేగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఉప్పు ముందే వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా ఎర్రగా వేగడానికి ఉప్పు ముందు వేసుకుంటే బాగా వస్తాయి ఫ్రెండ్స్. అందుకే నేను దీనికి తగ్గ ఉప్పు వేసుకుంటున్నాను. ఇది 2 నిమిషాలు అలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా మెగ్గడానికి 2 నిమిషాలు అలాగా క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి బాగా ఎర్రగా వచ్చేసినాయి. ఇప్పుడు టమాటకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా వేసుకుని కొంచెం ఉప్పు కలుపుకుని 2 నిమిషాలు ఇవి కూడా క్లోజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీంతోపాటు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు అలాగా మూత పెట్టేసి ఉంచితే ఇది కూడా రెడ్గా మనకి చక్కగా తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చక్కగా తయారైంది రెడ్గా. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తలకాయ వేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇది ఒక 3 నిమిషాలు అలా పెడితే కొంచెం బాగుంటుంది. తర్వాత దీని తగ్గ మసాలాలు మనం వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లో నేను వచ్చేసి కారము, పసుపు వేసాను ఫ్రెండ్స్. నేను ఎక్కువగా మసాలాలు వాడను, నేను ఎక్కువైతే స్పైసీగానే తింటాను. మీకు ఇంకా స్పైసీ తక్కువ అనుకుంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఇందులో గరం మసాలా రెడీ చేశాను కదా, ఇందులో అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఎక్కువగా మసాలాలు వేయను. ఇలాగే సూపర్గా ఉంటుంది. అయితే తలకాయ మాంసంలో టమాటా వేస్తారో ఏరో తెలీదు, నేనైతే వేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీకి బాగుంటుంది, గ్రేవీ బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా ఆ మసాలాలు ఈ మసాలా ఎక్కువగా వాడకూడదు ఫ్రెండ్స్. రెడీమేడ్ మనం సొంతంగా సింపుల్గా చేసుకుంటే చాలా హెల్తీగా మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల్లో దీన్ని క్లోజ్ చేస్తా. ఒక 5-6 విజిల్లు వస్తే దీనికి మనకి బాగా సూపర్గా తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, దీనికి తగ్గ వాటర్ పోసుకున్నాను. అది బాగా రెడ్గా అయిన తర్వాత ఇది కనీసం 5-6 విజిల్లు రావాలి, అప్పుడైతే మనకు బాగా ఉడుకుతుంది. సో అందుకు నేను వాటర్ వేసాను ఫ్రెండ్స్. తర్వాత నేను దీని లాస్ట్లో 5-6 విజిల్లు అయిపోయిన తర్వాత నేను మసాలా వేసిన తర్వాత ఈ గరం మసాలా వేసి తర్వాత కొత్తిమీర, కరివేపాకు నేను లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఎందుకంటే దీని స్మెల్ అన్నది కర్రీకి చాలా బాగా పట్టుకుంటుంది, ముందు వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకుంటే కరివేపాకు ఇది సూపర్గా మనకి స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇలాగా ఖాళీగా ఉండకుండా అది తయారయ్యే లోపల విజిల్ వచ్చేటప్పటికి మనం కాఫీ పెట్టుకుని తాగొచ్చు అనేసి కాఫీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలా వచ్చేసేయండి. కాఫీ రెడీ అయింది ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, తాగుదురు కానీ వేడి కాఫీ. చూసారు ఫ్రెండ్స్, ఇది అయిపోయింది, విజిల్ అయిపోయినాయి, 6 విజిల్లు వచ్చినాయి. తర్వాత దీంట్లో నేను మసాలా వేసాను ఆల్రెడీ. ఇప్పుడు జస్ట్ కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇది వేసుకున్న ఒక 5 మినిట్స్కి అయిపోతుంది అనమాట. చక్కగా యమ్మీగా తయారయ్యి మన తలకాయ కూర రెడీ. సో మీకు ఎవరికైనా కావాలితే వచ్చేసేయండి ఫ్రెండ్స్ కువైట్కి. ఓకే ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసేయండి. నా స్టైల్లో అయితే ఇలా చేశాను, మరి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో నా ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక్క 5 మినిట్స్లో మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి, ఎంత మెత్తగా బాగా ఉడికిపోయింది చూడండి. ఇలాగా స్పెషల్ కుక్కర్లో చేసుకుంటే మనకి ఎక్కువ టైం పట్టదు, బాగా ఉడుకుతుంది. తర్వాత మనము ఎక్కువ డేక్సాలు అందులో వండితే వాటర్ పోసి మరగమెట్టి వండి అది మంచిది కాదు. ఇలా వండుకుంటే మనకు సాఫ్ట్గా అయిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది ఒక 5-6 విజల్లో. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా, చాలా యమ్మీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇది ఆఫ్ చేసి పెట్టుకుందాం. ఇది అయిపోయినట్టు కుక్ అయిపోయింది, చాలా బాగుంది, చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.